ప్రభువునందు ప్రియులైన వారికి నా కృతజ్ఞతలు. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1-6 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ లేఖన భాగంలో హిజ్కియా గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన, తన జీవితంలో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి మనం చూస్తూ ఉన్నాము. వారు రాజుగా ఉన్నారు, వారికి మరణకరమైన రోగము సంభవించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు హిజ్కియా గారు ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నవారు, ఉన్నతంగా ఉన్నవారు, రాజు, ఆయనకి ఏమిట్లో కుదవలేదు. అయితే జాగ్రత్తగా గమనించినప్పుడు వారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు వారు చేసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, తన స్థితిని, తనకు ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిని ఆయన ఎంచలేదు, కానీ మొదటగా రాజు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొద్దకు రావడం ఇష్టపడమే కాదు, కానీ రాజుగారు దేవునితో సంభాషిస్తున్న విధానము, ప్రార్థన చేస్తున్న విధానం ఎలా ఉందంటే, తండ్రి పట్ల ఒక బాధ్యత గల కుమారుడు వ్యవహరించిన విధానమును తండ్రికి వివరించి చెప్తున్నట్టుగా, తండ్రి అంటే భయభక్తులు కలిగినటువంటి కుమారుడు తండ్రి పైన తనకున్నటువంటి ఆ ప్రేమను, తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆ కుమారుడు ఎలా నిర్వర్తించాడో తెలియజేస్తున్నటువంటి ఒక అనుభవంలా ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, నేను నీ ఎదుట ఎలాగ నీతిగా ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడు. ఏమిటి హిజ్కియా గారికి ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత అని మనం గమనిస్తే, ఆయనను గురించి చెప్పబడుతున్నటువంటి సాక్ష్యము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనకు చెప్పబడుతూ ఉంది. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. మనం గమనిస్తే యెహోవా దృష్టికి పూర్తిగా నీతిని అనుసరించాడంట. మనం 5వ వచనంలో చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఇది హిజ్కియా గారిని గురించి ఉన్నటువంటి సాక్ష్యం. మనం గమనించినప్పుడు హిజ్కియా గారికి వివిధ రకాలైనటువంటి వైద్యం తీసుకునే అవకాశం ఉంది, ధన సంపద ఉంది, కానీ ఆయనకున్న సమస్యను బట్టి మొదటగా వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆయన దేవుణ్ణి అడుగుతున్న విధానము, దేవుని చెంత ఆయన చెప్పుకుంటున్న ఆ యొక్క వేదన ఏదైతే ఉందో, అది ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు, ఆయన సంభాషిస్తున్నప్పుడు ఆయనలో అహంకారం కాదు కానీ దీనత్వము అగుపడుతూ ఉంది. రాజరికం కాదు కానీ దేవుని కుమారుడిని అన్నటువంటి ఒక విధేయత అగుపడుతూ ఉంది. ఆయన ఉచ్చరిస్తూ అంటున్నటువంటి మాట, నేను ఎలా ప్రవర్తించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప, ఈ అర్హత లేని వాణ్ణి సింహాసనం ఎక్కించడం అనేది కృప.
అవకాశం లేని వానికి మనము ఒక అర్హతను కల్పించడం అనేది కృప. ఉన్నవాడికి మరికొంత కలిపి ఇవ్వడం అనేది దయ. అయితే ఇక్కడ హిజ్కియా గారు, అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని, లేకుంటే ఏ అర్హత నాకు లేదు, సమస్తము నీవిచ్చినదే అన్న రీతిగా తన ఉద్దేశాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అయితే తనలోని ఆ విధేయతను, తనలోని ఆ తగ్గింపుతనాన్ని, ఆ విశ్వాసమును, ఆ యథార్థతను గమనించినటువంటి దేవుడు మరలా ఏ ప్రవక్త ద్వారా తనకు కలగబోయే ఆపదను గురించి మాట్లాడాడో, మరలా అదే ప్రవక్త ద్వారా తనకు కలగబోయే ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తనకి ఇవ్వబోయే ఆయుష్ను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఉచ్చరించినటువంటి మాట ఏమిటంటే, నీ పితరుడైన దావీదునకు చూపిన కృప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము హిజ్కియా గారిని గురించి కనుక చూసినప్పుడు ఇక్కడ కూడా దావీదు గారి పేరు ఉచ్చరింపబడింది. దావీదు గారు ఎలాగైతే దేవునికి సమీపంగా జీవించారో అలాగే హిజ్కియా గారు కూడా జీవించారంట. ఏమిటి దావీదు గారి గురించి ఉన్నటువంటి మాట అంటే, మనం గమనించినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఆ విషయాలు మనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథానికి వస్తే అక్కడ 18వ అధ్యాయం 5వ వచనము 14వ వచనం గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం చూడగలుగుతాము. ఆ మాటలను చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము మనము అక్కడ చూద్దాం. ఆ మాటలు మనము గనుక ఒక్కసారి ఈ మాటల్ని గమనిస్తే, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి బుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. 14వ వచనం గమనిద్దాము. 14వ వచనం మనం గమనిస్తే, మరియు దావీదు సమస్త విషయములలో బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏమి చేశారంట? సమస్త విషయంలో బుద్ధి కలిగి ఉన్నాడంట. దేవుడు తనకు తోడుగా ఉన్నాడంట. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. యథార్థత, నీతి జీవితము దావీదు గారిలో ఇలా ఉండింది. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఏమిటంటే, నీతిమంతుడు మరణం నుండి తప్పింపబడతాడని. నీతి మనిషిని మరణం నుండి తప్పిస్తూ ఉంది. ఇక్కడ దావీదు గారు నీతిగా నడుచుకున్నారు. పితరుడు దావీదు గారి ఆధీనంలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క హిజ్కియా భక్తుడు ఆ రీతిగా నడుచుకున్నారు. వీరు చూస్తున్నప్పుడు వీరిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మన యొక్క ప్రతి పరిస్థితిలో మనల్ని విడిపించగలిగిన వాడు దేవుడు. మనం చేరాల్సిన గమ్యానికి చేర్చగలిగిన వాడు దేవుడు అన్నటువంటి సత్యాన్ని గుర్తిస్తూ మన జీవితం సైతము ఆయన ఎదుట నీతియుక్తంగా ఉంచుకోవడానికి ప్రయాసపడాలి అనే సత్యం మనకి ఇక్కడ బోధపడుతూ ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్కు మనల్ని సందర్శిస్తూ ఉన్నప్పుడు, సంధిస్తూ ఉన్నప్పుడు, నీ సమస్య ఏమైనా అవ్వచ్చు, నీలో ఉన్న సంఘర్షణ ఏమైనా అయి ఉండవచ్చు, నీవు ఏ రీతి గుండైనా ప్రయాణం చేస్తూ ఉండవచ్చు, అనేకులు నీకు కొన్ని మాటలు చెప్పుండవచ్చు, నీ పని అయిపోయింది, నీవిక ఎదగవు, నీవిక లేగవు, నీ జీవితం అయిపోయింది అని చెప్పుండవచ్చు. అప్పుడు నీ హృదయంలో కలుగుతున్న ఆవేదన, అయ్యో నేను ఇంత సమీపంగా దేవుడికి జీవిస్తున్నానే, దేవుని అనుసరించి నడుస్తున్నానే, భక్తిలో ఉన్నానే, భయపడుతూ ఉన్నానే, అయినా నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను గురించి జనులు మాట్లాడుతున్న మాట ఏమిటి, ఇక నేను లెగలేనా, నేను బ్రతకలేనా, నేను ముందుకు సాగలేనా అనుకుంటే
నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నీవు అనుసరిస్తున్న నీ దేవుడు నీకిస్తున్న వాగ్దానము, నీవు వేరొకరి చేతిలో పడకుండా నిన్ను రక్షిస్తానంటా ఉన్నాడు. నువ్వు దేనికైతే భయపడతా ఉన్నావో ఆ భయములో నుండి నిన్ను వెలుపలికి నడిపించి నీవు చేరాల్సిన గమ్యానికి నిన్ను చేరుస్తానంటా ఉన్నాడు. విశ్వసించగలిగితే దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటను అంగీకరించి నీ హృదయం, నా హృదయం, మన హృదయం దేవుని సన్నిధిలో బట్టి ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. చేరువచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.